హి ఓం నమ శివాయ్. ఓం నమ శివాయ్. ఓం శ్రీ భద్రకాళీ సమేత వీరభద్రస్వామిని నమో నమః. మాతృ పితృభ్యో నమః. ఆచార్య అతిథిభ్యో నమః. శ్రీమాత లలితా త్రిపుర సుందరయే నమో నమః. శివశక్తి స్వరూపులారా, ఉత్తరాయణ పుణ్యకాల ప్రారంభ సమయాన రత్నశ్రీ హిందూ సేవా సమాజ్ అతి రహస్యవంతమైన అతి శక్తివంతమైన మంత్రం ఒకటి మీ ముందుకు తీసుకుని వస్తుంది. చాలా మంది నిధులు తీయాలని, నిక్షేపాలు చూడాలని, నిధి దర్శన యోగములు కావాలని ప్రయత్నములు చేస్తూ ఉన్నారు. అయితే వారికి మనం ఇంతవరకే చాలా ప్రసంగాలు పెట్టి ఉన్నాం. అవి వినండి. ఏదైనా సరే ఇటువంటివి చేయాలంటే అమాంతంగా వెళ్లి చేసే పనులైతే కావు. ఎంతో కొంత సాధకులై ఉండాలి, నిత్య ఉపాసకులై ఉండాలి. వారికంటూ ఒక రక్షణగా ఏదో ఒక దేవత ఉండాలి. అది కాళీమాత కావచ్చు, దుర్గామాత కావచ్చు, లలితాదేవి కావచ్చు. ఎవరైనా సరే మీకంటూ ఒక చిరునామా కలిగిన దేవత ఉండాలి. అంటే దాని అర్థము, ఇప్పుడు నిఖిలానంద సాగర్ మహారాజు కానివ్వండి, రవికుమార్ అనుకోండి, అతనికంటూ ఒక చిరునామా ఉంది. అతని యొక్క మూల మంత్రము నమశివాయ, పంచాక్షరి మంత్రం. అతని యొక్క ఆరాధన దేవత సాక్షాత్ దుర్గా అంటే చాముండేశ్వరి. ఆమె పీఠ దేవతగా వ్యవహరిస్తూ ఉంది. విద్యలకు లేక లౌకిక వ్యవహారములు చూసుకునేందుకు శ్రీ విద్యనే ఉపయోగిస్తూ వస్తుంటాం. శ్రీ లలితా త్రిపుర సుందరినే అక్కడ ప్రదర్శనగా ఉంచుతూ ఉంటాం. ఇలా మీకు కూడా ఒక దేవత అంటూ ఉండాలి. ఎవరికి కూడా పంచాక్షరి మంత్రం విషయంలో చెప్తామే గాని, సాధన చేయిస్తామే గాని, మా దేవత అంటే పంచాక్షరి మంత్రం. పీఠమును, మా కుటుంబమును, మా యొక్క వ్యవహారమును చూసే దేవత దుర్గాగాను, విద్యను ప్రకాశింపజేసే దేవత శ్రీ లలితగాను మాకు వ్యవహరిస్తూ ఉంటారు. అదే ప్రకారంగా మీకంటూ ఒక ప్రత్యేకమైన దేవత ఉండాలి. మీ వృత్తిపరమైన దేవత వేరుగా ఉండాలి. నిధి నిక్షేప దర్శనములు చేసేటప్పుడు లేక ప్రత్యేకమైన పనులు కొన్ని చేసేటప్పుడు ఆ విద్యను ప్రోత్సహించి ఆ విద్యలో మీకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు ఒక దేవత మీకంటూ ఉండాలి. ఇది రత్నశ్రీ యొక్క భావం. ఎందుకంటే చేయి కాలిన తర్వాత నీటిలో ముంచి మాత్రం లాభమేమి. కాబట్టి ముందుగానే జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ నిధి దర్శన యోగం అన్నది చాలా విచిత్రంగానూ ఉంటుంది. ఎందుకంటే నిధి దర్శన యోగం చేయడానికి ముందు మీకు ధనాకర్షణ ఉండాలి, దేవత ఆకర్షణ ఉండాలి, మీకు అద్భుతమైన చాకచక్యం కూడా ఉండాలి. ఇది వ్యక్తిగతంగా వచ్చే నేర్పరితనం. తర్వాతే సాధనలకు ప్రయత్నం చేయాలి. అయితే ఇప్పుడు మదన మేకల యక్షిని యొక్క నిధి దర్శన యోగం గురించి చెప్పేందుకు మీ ముందుకు వచ్చింది రత్నశ్రీ హిందూ సేవా సమాజ్. ఈ మంత్రము చాలా సహజంగానే చేసి తీక్షణమైన ఫలితంలో తప్పక పొందగలరు. అయితే ఏం చేయాలి, ఎలా చేయాలి? మనం చెప్పే విధంగా ముందుగానే ఏదైనా ఒక దేవతను అనుసరిస్తూ, అది కాళీమాత కావచ్చు, చాముండేశ్వరి కావచ్చు, భైరవులు కావచ్చు, ఎవరైనా సరే మీకంటూ ఒక దేవతను అనుసరిస్తూ ఆ దేవత ఎటువంటి పరిస్థితిలో కూడా మమ్మల్ని రక్షిస్తుంది అనే ధైర్యము, భావన మనసులో ఉండాలి. అటువంటి పరిస్థితులు ఇటువంటివి చేయాలి. యక్షిని సాధన ముందు మాటలో నేను చెప్పి ఉన్నాను. నా వీరభద్రుడు నాకు ఎలా కాపాడాడు, అలాగే మీకు కూడా కాపాడడానికి ఒకరు ఉండాలి. అర్థమైంది కదా? ఇక విధుల్లోనికి వద్దాం. ఈ మంత్రము మీరు శుక్రవారము పూర్ణిమ రోజు ప్రారంభించి 22 రోజులు రోజుకి 21 మాల చొప్పున జపం చేయవలసి ఉంటుంది. తెల్లని పసుపు వస్త్రములు ధరించాలి. ఉత్తర తూర్పు అభిముఖములుగా కూర్చొని జపం చేయవలసి ఉంటుంది. ముందు కులదేవతారాధన, ఇష్టదేవతారాధన పూర్తి చేసుకున్న తర్వాత గ్రామ దేవతకు చెప్పి గ్రామ దేవత యొక్క అనుమతి పొంది ఏదైనా గురువుని ఆశ్రయించుట చాలా మంచిది. ఎందుకనగా యక్షిని సాధనలు సొంతంగా చేసేవి కావు, గురు పరంపరలోనే వస్తాయి. ఎందుకంటే గురువు కూడా మిమ్మల్ని బీజం ఇవ్వాలి. ఎవరో జామి చెట్టో లేకపోతే మామిడి చెట్టో టెంక దొరికిందనో విత్తనం దొరికిందనో ఉడిచేసి వేసేవచ్చు. అది 1-2 చెట్లు కాబట్టి పర్వాలేదు. అదే పత్తి రైతు పత్తి గింజలు తెచ్చి వేసేసి పంట పండిస్తాననే ధైర్యం చేయడు. విత్తనాలు కంపెనీ విత్తనాలే కొనిసి తెచ్చుకుంటాడు. అదే ప్రకారంగా పరిపూర్ణమైన విద్యలు, తాంత్రిక శక్తిని చూపించే విద్యలు చేయాలంటే గురువును ఆశ్రయించడం తప్పనిసరి. అయినప్పుడు కూడా విధి విధానాలు తెలియజేయడం మాతలకు బాధ్యతగా మేము తెలియజేస్తున్నాం. చాలా మంది మా ప్రసంగాలు కాపీ చేసుకుని వాళ్ళు కూడా ప్రసంగాలు తయారు చేస్తున్నారు. దానికి కూడా మాకు బాధ లేదు, కానీ విద్య అందించాలి. ఇదే మా యొక్క లక్ష్యం. దివ్యాత్మ స్వరూపులారా, ఇలా చేసిన తర్వాత పసుపు, తెలుపు, ఎరుపు పూలతో దేవతను అయినంత వరకు పూజిస్తూ మీరు జపం చేయవలసి ఉంటుంది. సుస్నాతులై ఉంటూ శుచి శుభ్రతలు పాటిస్తూ హైందవ సనాతన ధర్మంలో వస్తున్న విధానాలన్నీ ఆచరిస్తూ మద్యపానము, మాంసభక్షణ, పరస్త్రీ వ్యామోహము, ధూమ్రపానము నిషేధించి ఇదే స్త్రీమూర్తులు చేయాలంటే పరపురుషుని యందు ధ్యాస కూడా ఉంచుకోకుండా చేయవలసి ఉంటుంది. ఇతర విషయములకు కింద డిస్క్రిప్షన్ లో యక్షిని సాధన ప్లేలిస్ట్ ఉంది, వినండి. యక్షిణుల యొక్క గొప్పతనం ఏమిటో తెలుస్తుంది. వాళ్ళ యొక్క చర్యలు, ఉపచర్యలు కూడా అవగాహన పెంచుకున్న తర్వాత జపములకు ఉపక్రమించండి. ఈ మంత్రము చాలా శక్తివంతంగా పనిచేస్తుంది కాబట్టి ఈ మంత్రం నాకు దిగ్బంధన తప్పనిసరి. మీరు ముందు పీఠములో అష్ట దిశలకు మరియు ఊర్ధ్వ అదో అని చెబుతూ 10 దిశలకు అంటే దశ దిశ దిగ్బంధన అని చెప్పుకోవచ్చు. ఈ దశ దిశ దిగ్బంధన మంత్రము మేము ఇప్పుడు ఇచ్చే మంత్రమును 3 సార్లు చెబుతూ తూర్పునకు 3 సార్లు
సార్లు, ఆగ్నేయంకు 3 సార్లు, దక్షిణకు 3 సార్లు, నైరుతికి 3 సార్లు, పశ్చిమ, వాయువ్యము, ఉత్తర, ఈశాన్యము, ఊర్ధ్వ, అదో అని చెబుతూ మంత్రమును 3 సార్లు చెబుతూ అక్షతలు గాని కుంకుమ గాని అక్కడ వేస్తూ, తర్వాత కుంకుమ గాని అక్షతలు గాని చేతిలో పట్టుకొని ఒక చుక్క నీళ్లు దానిలో వేసి అదే మంత్రము 3 సార్లు చెప్పి మన తలపై మనం వేసుకొని తర్వాత వినియోగం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ముందుగా దశ దిశ దిగ్బంధన మంత్రము ఓం హ్రాం హ్రీం హ్రాం 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 దిశబంధనాయ నమః. మంత్రం మరోసారి ఓం హ్రాం హ్రీం హ్రాం 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 దిశబంధనాయ నమః. మంత్రం మరోసారి ఓం హ్రాం హ్రీం హ్రాం 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 దిశబంధనాయ నమః. దివాత్మ స్వరూపులారా, ఈ మంత్రమును మనం ముందు చెప్పే విధంగా చేయవలసి ఉంటుంది గాని యంత్రము పెట్టి ఆ యంత్రము నాకు మాత్రమే చేయవలసి ఉంటుంది. ఆ యంత్రం మధ్యలో హ్రీం బీజం రాసి ముందు బగలముఖి యొక్క లేక మీరు ఏదైతే దేవతను ఆరాధన చేస్తున్నారో ఆ దేవతకు మధ్యలో షోడశోపచార పూజ చేసి ఆ దేవత యొక్క మంత్రం ముందు 3 సార్లు చొప్పున ఈ 10 దిశలు చెప్పిన తర్వాత మేము ఇప్పుడు చెప్పే మంత్రం మరో 11 సార్లు చెప్పి తలపై పసుపు నీళ్లు గాని కుంకుమ నీళ్లు గాని అక్షతలతో నీళ్లు గాని వేసుకోవాల్సి ఉంటుంది. అలా చేసిన తర్వాత ఈ మంత్రము ఎందుకోసం చేస్తున్నాం అన్నది వినియోగంగా చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు వినియోగము ఓం అస్య శ్రీ మదన మేఖల మంత్రస్య నారద ఋషి గాయత్రి ఛంద కామదేవ దేవత సర్వకార్య సాఫల్యత సిద్ధ్యర్థే జపే వినియోగ. ఇలా వినియోగం చెప్పుకున్న తర్వాత మనం ప్రత్యక్షంగా మాలను తీసి జపం చేసుకోవచ్చు. ఈ మంత్రం రక్తచందన మాలతోను చిన్న రుద్రాక్షల మాలతోను చేయవచ్చు, లేదా పసుపు రంగు ఎరుపు రంగు హకిక్ మాలతో కూడా జపం చేయవచ్చు. ఈ జపం ప్రారంభించిన నుండి పూర్తయ్యే వరకు అంటే 21 రోజు కూడా ప్రదోష సమయంలో లలితాదేవి గాని లేక ఉమామహేశ్వరులకు గాని గౌరీదేవికి గాని లేక లక్ష్మీదేవికి గాని దీపారాధన చేస్తూ వారిని కూడా ఒక పర్యాయం పూజించవలసి ఉంటుంది. ప్రదోష సమయంలో చేయవలసి ఉంటుంది. ఈ మంత్రం ఎప్పుడు చేయాలి అన్నది ఇప్పుడు చెప్పుకుందాం. ఈ మంత్రము ఉదయం 4:30 నుండి 8 11 మాలలు, రాత్రి 6:30 తర్వాత 10:30 10 మాలలు, మొత్తం 21 మాల చేయాలి. లేదా ఉదయం పూటే 11 మాలల లెక్క జపం చేసి 21 రోజు పూర్తయిన తర్వాత ఈ మంత్రం ఇచ్చిన గురువు వద్దకు వెళ్లి పురస్కరణ విధులు గావించుకున్న తర్వాత రాత్రి వేళ జపం చేయవలసి ఉంటుంది. ఆ విధి విధానాలు గురువులే మీకు ప్రత్యక్షంగా చెప్తారు. రాత్రి 12 గంటల నుండి 3 గంటలలోగా 11 రోజులు చేస్తే ఆమె యొక్క వినికిడి మీకు తెలుస్తుంది. తర్వాత మీరు నిధి దర్శన యోగంకు వెళ్ళగలరు. ముందు మీలో ఆకర్షణ పెరుగుతుంది, ఒక అద్భుతమైన ఒక చాకచక్యము పెరుగుతుంది, మీ యొక్క ప్రవర్తన చూసి మీకే వింత కలుగుతుంది. అవన్నీ వచ్చినప్పుడే మదన మేఖల యొక్క సాక్షాత్కారము అనుగ్రహం మీకు లభించినట్టుగా లెక్క వేస్తారు. ఇప్పుడు శ్రీ మదన మేఖల నిధి దర్శన యక్షిణి మంత్రం ఓం క్రౌం మదన మేఖలే కార్యసిద్ధిం దేహి దేహి స్వాహ. మంత్రం మరోసారి ఓం క్రౌం మదన మేఖలే కార్యసిద్ధిం దేహి దేహి స్వాహ. మంత్రం మరోసారి ఓం క్రౌం మదన మేఖలే కార్యసిద్ధిం దేహి దేహి స్వాహ. దివాత్మ స్వరూపులారా, ఇటువంటి మంత్రములు ప్రత్యక్షంగా చేసేవారికి ఆకర్షణ, అద్భుతమైన గుణములు మరియు చాకచక్యము ఇవన్నీ అలవోకగా లభిస్తాయి. ఒకవేళ మీరు నిజంగానే ఈ మంత్రముతో అపారమైన శక్తివంతమైన నిధి దర్శన యోగములు ఇటువంటివి చేయాలంటే గురువు వద్ద నుండి మంత్రం తీసుకుని చేయడం చాలా మంచిది. లేదా గురువు వద్ద నుండి అష్టదిగ్బంధన మంత్రము, ఆకర్షణ తిలకము మరియు రక్షణ సింధూరము, ఇవి ఇంతకు ముందే మనం ప్రసంగాలు చెప్పి ఉన్నాం, వింటే అర్థమవుతుంది. కానీ అవి గురువు ద్వారానే తీసుకోవాలి. మీరు ఏ గురువునైనా ఆశ్రయించండి, పర్వాలేదు, కానీ గురువు యొక్క అనుగ్రహం మీకు ఉండాలి. ఎందుకంటే మిమ్మల్ని మీరు ఆశీర్వదించుకోలేరు కదా, అది కాదు కదా. కాబట్టి మిమ్మల్ని అనుగ్రహించేందుకు ఒక దేవతలా ఒక గురువు ఉండాలి. అర్థమవుతుంది కదా. దాన్ని బట్టి మీరు జపములు చేసుకొని విస్తృతమైన సాధనలు చేసి హైందవ సనాతన ధర్మ ఋషులు మన కోసమే అందించి ఉన్నారు కదా, వాటిని వినియోగిద్దాం. ఎందుకంటే మరల జన్మ అది ఎలా ఉంటుందో, అది మన ఆధీనంలో ఉంటుందో లేదో తెలియదు కదా. తెలిసేవారికి తెలుస్తుంది, కానీ సాధారణమైన వ్యక్తులకి అది సాధ్యం కాదు కదా. కాబట్టి ఈ జన్మలోనే సాధిద్దాం. గురువులను ఆశ్రయించండి, చేయండి, మీ మనస్కామ్యములన్నీ నెరవేర్చుకొని తర్వాత భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడం కూడా దానిలోనే ఒక పనిగా పెట్టుకొని మన యొక్క పూర్వులు ఏ ఆచారాలైతే పెట్టి ఉన్నారో ఆ ఆచారాలను గౌరవిస్తూ ఆచరిస్తూ ఎనలేని సుఖభోగములతో ఆనందకరమైన జీవితమును కొనసాగిస్తూ మనం 10 మందికి ఉదాహరణ స్వరూపంగా నిలిచి మన పూర్వుల యొక్క ఆచారముల వలన మనం ఇంత సుఖ సౌఖ్యాలతో ఉన్నామని వెలుగెత్తి చాటుతూ ముందుకు సాగితే మనం మన ధర్మాన్ని మనం ఆచరించిన వాళ్ళం అవుతాం. 10 మంది 10 ఏళ్ళు మన పేరు చెప్పుకున్నట్టుగా జీవించగలం. దీనిని అర్థం చేసుకుని ముందుకు సాగుతూ ఎప్పుడు మన ఋషుల యొక్క త్యాగమును, కష్టమును, నిజాయితీని గుర్తిస్తారని కోరుకుంటూ ఎప్పుడు మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవా సమాజ్ ఆచార్య భీమసింగ్ రవికుమార్ ఆఫ్ నిఖిలానంద సాగర్ మహారాజ్.